అయోధ్య కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బస్ ఎక్కి ప్రయాగరాజ్ వచ్చామండి. ఒక మనిషికి వచ్చి 260 రూపాయలు ఛార్జ్ చేశారు. 4 గంటల ప్రయాణం. ముందు రోజు రాత్రి వచ్చేసాం. ఒక హోటల్లో రూమ్ తీసుకుని మరుసటి రోజు ఉదయమే ప్రయాగరాజ్ బోటి పాయింట్కి వచ్చామండి. చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో అక్కడ. చూసారా ఆయన వచ్చి మా బోట్కి 8,000 ఛార్జ్ అడిగారండి. మేము 8 మంది ఉన్నాము. 8,000 అయితే మేము ఇవ్వలేము అంటే 6,000 లాస్ట్ అన్నారండి. ఇంకా అలా ఎలాగోలా మాట్లాడుకుని ఒక 3,500కి అయితే మేము బోటు మాట్లాడుకున్నాం, సింగిల్ బోటు. మాకు మేమే ఇంకెవరూ లేకుండా మేము మాత్రమే వెళ్ళేలాగా. చూసారుగా అదే మా బోటు. వెళ్తున్నామండి. యమునా నది మీద ప్రయాణం చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ప్లస్ భయంగా కూడా ఉందండి. అది మరబోటు కాదు, మామూలు తెడ్డు బోట్లు. భయంగా ఉందండి. అక్కడ చాలా లోతంట. ఆ లోతు ఉంది కాబట్టి మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. లైఫ్ జాకెట్లు వేసుకున్నాము. చాలా లోతు. బోట్ ఏమో అటు ఇటు ఊగిపోతుంది. సూర్యుడు చూసారా, అప్పుడే వస్తున్నాడు సూర్యుడు. చూసారా సన్ రైజ్ అవుతుంది అప్పుడే. పక్కన ఎన్నో బోట్లు ఉన్నాయండి. షేరింగ్ బోట్లు కూడా ఉంటాయండి. కాకపోతే మేము 8 మంది ఉన్నాం కదా అని ఒక బోట్ మాట్లాడుకున్నాము. కానీ చాలా భయం అయితే వేసిందండి బోట్ ఎక్కేటప్పుడు. అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మాకైతే చాలా భయం వేసింది. ఎట్టకేలకి త్రివేణి సంగమం చేరుకున్నామండి. అక్కడ మా బోట్లోంచి కిందకి దిగి స్నానం చేయడానికి ఇంకో బోట్లో కాలు పెట్టడానికి మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడు. అదో చూసారుగా, స్నానం చేసి ఒక్కరు రెడీ అవుతున్న మావిడ పౌడర్ రాసుకుంటుంది. అక్కడే పిండ ప్రదానాలు అవి చేస్తారండి. పిండ ప్రదానం చేయడానికి 1000 రూపాయలు తీసుకుంటారు. మాట్లాడుకోవాలి. అక్కడే పంతులు అవైలబిలిటీగా ఉంటారు. అక్కడే త్రివేణి సంగమంలో జలం పట్టుకుని తీసుకెళ్ళాలి. చూసారుగా బోటు. ఆ బోటు అలా ఎక్కి అవతలకి దిగినందుకు 50 రూపాయలు మనిషికి ఛార్జ్ చేశారు. లేడీస్కి అక్కడే బట్టలు మార్చుకుని సదుపాయం మనమే చూసుకోవాలండి. అవి కూడా ఏముండవు. జాగ్రత్తగా మార్చుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి అక్కడ ప్లేసెస్ మాధవేశ్వరి శక్తిపీఠం ఇవన్నీ చూడడానికి ఆటోకి మా 8 మందికి 1,200 ఛార్జ్ చేశాడండి. మధ్యాహ్నం 12 గంటల లోపు మాకు రూమ్ వెకేట్ చేయాలి. అందువల్ల మధ్యాహ్నం 11 అయ్యేసరికి అన్ని ప్లేసులు తిప్పేసి, ప్రయాగరాజ్లో అన్ని ప్లేసులు తిప్పేసి మా హోటల్ దగ్గర తీసుకెళ్ళి లగేజ్ తీసుకొని ఆ ఆటోవాడ మాకు బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్సు ఎక్కించాడండి. ప్రయాగరాజ్లో ఆటో వాళ్ళు అయితే చాలా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని బస్సు ఎక్కే వరకు అక్కడే ఉండి చూసుకున్నాడు ఆయన. అక్కడ నుంచి బస్సు ఎక్కామండి. బస్సు ఎక్కి కాశీకి టికెట్ వచ్చి 270 రూపాయలు ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి మేము వచ్చేసరికి సాయంత్రం అయిందండి. సాయంత్రం మేము ఆంధ్ర ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాం కాశీలోని. సరే మరి నెక్స్ట్ కాశీ వీడియో చూద్దామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.